హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏఎస్ జోడీ. మనం ఈరోజు కార్ ఫామ్ సేల్ సిమ్యులేటర్ సెకండ్ ఎపిసోడ్ అనమాట. ఇది ఫస్ట్ ఎపిసోడ్ ఆల్రెడీ పెట్టేశాను, చూడకపోతే చూడండి. గైస్, నేనైతే ఆఫ్లైన్లో 2 కార్లు అయితే కొనుక్కున్నా. మన దగ్గర అసలు మనీ కూడా లేదు. గైస్, ఈ వీడియో కరెక్ట్గా 15 మినిట్సే ఉంటుంది. గైస్, కస్టమర్ అయితే వచ్చాడు. ఎంత చెప్తాడో చూద్దాం. $12,000 చెప్తున్నాడు. గైస్, కొనేసుకుందాం. అమ్మేద్దాం. గైస్, మనమైతే మళ్ళీ కార్ మార్కెట్కి వచ్చేస్తాం. మనం వచ్చే లోపల కస్టమర్స్ వచ్చాడు. చూద్దాం. కస్టమర్ అయితే 9,000 చెప్తున్నారు. గైస్, అమ్మేద్దాం. మన దగ్గర ఇప్పుడు 22,000 ఉంది. గైస్, మనమైతే ఇప్పుడు కారావానికి వెళ్తున్నాం. ఇకే లాస్ట్ వీడియోలో మన కార్ షోరూమ్ మొత్తం అప్గ్రేడ్ అయింది. అది మొత్తం గ్లిచ్. గైస్, అది నిజం కాదు. గైస్, మనమైతే నేబర్హుడ్కి వచ్చాము. 6,000 చెప్తున్నాడు, కొనేసుకుందాం. మనమైతే దీన్ని షేర్లో పెట్టేద్దాం. దీన్ని 12,000 షేర్లో పెడదాం. మనం మళ్ళీ నేబర్హుడ్కి వెళ్తున్నాం ఇంకొన్ని కార్స్ కొనడానికి. కార్ ఎంత చెప్తాడో చూద్దాం. గైస్, 22,000 చెప్తున్నారు. మన దగ్గర అంత డబ్బులు లేవు. అక్కడ ఇంకో పింక్ కలర్ కార్ ఉంది. ఇది ఎంత చెప్తాడో చూద్దాం. గైస్, 29,000 చెప్తున్నాడు. దీన్ని అసలు కొనొద్దు. గైస్, చెప్పాను కదా, యాడ్స్ వస్తే డిస్టర్బెన్స్ ఉంటాయని. ప్లీజ్ గైస్, ఏమనుకోకండి. గైస్, 11,000 చెప్పాడు, కొనుక్కోవట్లేదు మనము.
గైస్ ఇక్కడ ఇంకో బ్లూ కలర్ కార్ ఉంది చిన్నది. గైస్ 8,000 చెప్పాడు. గైస్ ఇక్కడ ఇంకో బ్లూ కలర్ కార్ ఉంది, ఇదంతా చూద్దాం. గైస్ ఇదైతే 11,000 చెప్పాడు, కొనేసుకుంటున్నాం. గైస్ ఇప్పుడు మనం మళ్ళీ షోరూమ్కి వెళ్తున్నాం. పెట్టేద్దాం. ఎంత చెప్తున్నాడు? 12,000 పెడితే ఓకే గైస్ అమ్మేస్తున్నాము. గైస్ మనం దీన్ని అయితే సేల్లో పెడుతున్నాం. దీన్ని మొత్తము 22,000కి అయితే సేల్లో పెడుతున్నాం. నెక్స్ట్ అయితే కస్టమర్స్ వచ్చేదాకా కార్ మార్కెట్కి వెళ్ళి నేబర్హుడ్కి వెళ్ళి కొత్త కార్ కొనుక్కుందాం. ఇక్కడ పింక్ కలర్ కార్ ఉంది. ఇది ఎక్కువ చెప్తే వేరే కార్ చూద్దాం. $22,000 చెప్పాడు. ఈ కార్ ఎంతో చూద్దాం. ఇక్కడ ఇంకో కార్ ఉంది, ఈ కార్ ఎంతో చూద్దాం. ఇక్కడ ఇంకో పింక్ కార్ ఉంది, ఇదంతా చూద్దాము. 7,000 చెప్పటి తీసేసుకుంటున్నాం. మనం ఇప్పుడు కార్
ఏమని చెప్పమంటే సిగ్గుపడుతున్నాడు. గైస్ మనం 22,000 చెప్తే వీడేమో 12,000 పెడుతున్నాడు. 1000 బెనిఫిట్ వస్తుంది, అమ్మేద్దాము. గైస్ మా బాబాయ్ అయితే మాట్లాడంట. సరే ఇప్పుడు దీన్ని సేల్లో పెట్టేద్దాం. మనం ఇప్పుడైతే కారావానికి వెళ్తున్నాం. వచ్చేసాం ఇక్కడికి. గైస్ ఈరోజు ఆప్షన్ ఉంది, మనం ఆప్షన్కి అయితే వెళ్దాము. కొన్ని కార్లు కొని అమ్మితే మనకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో ఆప్షన్కి వెళ్ళి ఇంకా వీడియో నేను చేసేస్తా. గైస్ కస్టమర్ అయితే వచ్చాడు. గైస్ మళ్ళీ యాడ్ వచ్చింది, ఏమనుకోకండి. గైస్ 9,000 చెప్తున్నాడు, అమ్మేద్దాము. 25,000 ఉంది గైస్. కొన్ని కార్ని అమ్ముదాము మంచి ప్రైస్కి. గైస్ మనం ఇక్కడ వచ్చాము. గైస్ మనమైతే ఎక్కువ రేట్కి ఏదో కార్ కొనుక్కుంటాము. గైస్ ఇక్కడ ఒక కార్ ఉంది, కార్ ఎంతో చూద్దాము. గైస్ 7,000 చెప్తున్నాడు, కొనేద్దాం. ఇంకో కార్ కొనుక్కుని తర్వాత ఈ కార్ని ఇంటికి తీసుకెళ్దాం. కార్ అయితే షోరూమ్లో పెట్టి కార్ కొన్నాక వెళ్దాం. పర్సనల్ కార్ కొనుక్కున్న తర్వాత బ్రాకెట్స్ వెళ్దాము. ఈ కార్ని అయితే నేను టోటల్ 7,000 కొన్నాను. ఒక 16,000 పెడతాను. మళ్ళీ నేను నైబర్హుడ్కి వెళ్ళి ఇంకా కారు కొని దాని తర్వాత డైరెక్ట్గా ఆప్షన్కి వెళ్ళిపోతాం. ఆప్షన్ తర్వాత అయితే నేను వీడియోని ఎండ్ చేస్తున్నాను గైస్. అసలు వీడియో అయితే 15 minutes పెడదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మేము సడన్గా ప్లాన్ చేంజ్ చేసుకున్నాము. అందుకని ఆప్షన్ అయిపోయాక పెడుతున్నాము. ఆప్షన్ అయిపోయాక ఎండ్ చేసేస్తాం వీడియోని. ఇంకా ఇప్పుడైతే 2 కార్స్ కొనేసాను గైస్. నేను ఈ కార్ని ఇంకా సేవ్లో పెట్టేసి డైరెక్ట్గా ఆప్షన్కి వెళ్ళి టికెట్ తీసుకుంటాను.
కస్టమర్స్ అయితే ఆఫీస్లో ఉన్నారు గైస్. ఇందాక మనం కార్ ఫీల్లో పెట్టాం కదా ఆ కార్కి. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మేము మా ఓన్ కార్ని కొనడానికి ట్రై చేస్తాం గైస్. నేనైతే అమ్మట్లేదు గాయస్, కనీసం నేను కొన్న రేటుకైనా అడగట్లేదు ఇప్పుడు కార్ని. $9,000కి అయితే కొన్నాను గాయస్. ఒక 15,000 అయితే పెడతాను నేను, అంతకంటే ఎక్కువ పెట్టినా కానీ ఎవరు కొనరు. అప్పుడు నేనైతే డైరెక్ట్గా ఆప్షన్కి వెళ్ళిపోతున్నాను గాయస్. ఒకవేళ కస్టమర్స్ వస్తే మళ్ళీ తిరిగి ఒక ఆఫీస్కి వస్తాను, కార్ ఆప్షన్. ఆప్షన్ టికెట్ అయితే కొనేసాను గాయస్. ఇంకా మనకి ఒక 4 minutes 2 minutes అయితే గ్యాప్ ఉంది. 2 minutes దాకా మీరు అలా వెయిట్ చేయండి ప్లీజ్. గైస్ నేనైతే ఇక్కడ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్, బాయ్.